కాదేది కవిత్వానికి అనర్హమన్న చందంగా కాదేది కల్తీకి అనర్హమన్నట్టుగా చివరికి పవిత్ర తిరుపతి లడ్డూను కూడా కల్తీ చేసేశారు కల్తీ రాయుళ్లు. నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొనడంతో ఒక్కసారిగా ప్రజలంతా విస్మయానికి గురయ్యారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీపై చాలా విమర్శలు వచ్చాయి. కానీ లడ్డూలో కల్తీ నెయ్యి వాడడం జరిగిందనే ఆరోపణ మాత్రం ఇదే మొదటిసారని చెప్పొచ్చు. దీంతో టీటీడీ నెయ్యి కొనుగోళ్లు అక్రమాల చిట్టాను ప్రైమ్ 9 న్యూస్ సంపాదించింది. నెయ్యి టెండర్లలో ఒళ్ళు గగ్గురుపొడిచే అంశాలు వెలుగు చూస్తాయి. వీటి గురించి తెలుసుకోవాలంటే ఈ ప్రత్యేక కథను చూడాల్సిందే. తిరుపతి లడ్డుకు ఎంతో ప్రాముఖ్యం, విశిష్టత ఉంది. ఈ లడ్డుకు అంతర్జాతీయ స్థాయిలో భౌగోళిక ఉత్పత్తి గుర్తింపు కూడా లభించింది. కాలక్రమేణీ నాణ్యత పడిపోవడం, పరిమాణం తగ్గిపోవడం లాంటి అంశాలు చోటు చేసుకున్నాయి. దీనిపై గతంలో ఎన్నో విమర్శలు వచ్చాయి. అయినా టీటీడీ తన పని తాను చేసుకుంటూ పోయింది. లడ్డు మాఫియా తయారై బ్లాక్లలో లడ్డును విక్రయించడం జరిగింది. ఇవన్నీ ఒకెత్తైతే తాజాగా లడ్డు తయారీలో వాడే నెయ్యి కల్తీదని బయటపడుతోంది. సాధారణంగా లడ్డు తయారీకి ఒరిజినల్ నెయ్యి వాడాలి. నెయ్యి కొనుగోలుకు ఎంతో ప్రాసెస్ ఉంటుంది. టెండర్ల దగ్గర నుంచి నాణ్యత పరిశీలన వరకు ఒక పద్ధతి ప్రకారం జరగాలి. కానీ గత ప్రభుత్వం హయాంలో వీటిని పట్టించుకున్నట్టుగా కనబడడం లేదు. చాలా తక్కువ రేటుకు నెయ్యి కొనుగోలు చేసి టీటీడీకి ఆదా చేద్దామనే ఆలోచన చివరికి కల్తీ నెయ్యిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. నేషనల్ కోఆపరేటివ్ డైరీ ఆఫ్ ఇండియా నిర్దేశించిన ఆగ్మార్కున్న నెయ్యి రేట్ల కంటే తక్కువ ధరకే కాంట్రాక్టులు నెయ్యి సరఫరా చేసినట్లుగా తెలుస్తోంది. కేజీ నెయ్యి 580కు సరఫరా చేసే విధంగా టెండర్ వేసి రివర్స్ టెండరింగ్లో 169 తగ్గించి కేజీ 411కి నెయ్యి సరఫరా చేసింది వైష్ణవి డైరీ సొసైటీ. అదేవిధంగా కేజీ 672కు టెండర్ వేసి 261 రూపాయలు తగ్గించి చివరికి కేజీ 411కి నెయ్యి సరఫరా చేసింది శ్రీ పరాగ్ మిల్క్ ఫుడ్స్. అతి తక్కువ ధరకు సరఫరా చేయడంతో నెయ్యిని కల్తీ చేసినట్లు అనుమానాలొచ్చాయి. కూటమి అధికారంలోకి వచ్చాక అధికారులు తనిఖీలు చేసి కల్తీ నెయ్యిగా గుర్తించి ఆ నెయ్యిని సరఫరాదారులకు రిటర్న్ చేసింది టీటీడీ. దీంతో చంద్రబాబు వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా నెయ్యి టెండర్ల భాగోతం కనబడింది. వైసీపీ హయాంలో చివరిసారి 2023 డిసెంబర్ 14న నెయ్యి కొనుగోలుకు టెండర్లు పిలిచారు టీటీడీ అధికారులు. టెక్నికల్ బిడ్లో 2 మిల్క్ డైరీలు అర్హత సాధించాయి. 6 నెలల కాలానికి 5 లక్షల కేజీల్లో 75%, అంటే 3,75,000 కేజీల నెయ్యి సరఫరా కాంట్రాక్టు వైష్ణవి డైరీ సొసైటీ దక్కించుకుంది. రివర్స్ టెండరింగ్లో కేజీ 169 తగ్గడంతో 6,33 లక్షల నష్టం వాటిల్లినట్లయింది వైష్ణవి డైరీ సొసైటీకి. మరో 25%, అంటే 1,25,000 కేజీ నెయ్యి సరఫరా కాంట్రాక్టుకు ఓకే చెప్పింది శ్రీ పరాగ్ మిల్క్ ఫుడ్స్. దీనిలో కూడా రివర్స్ టెండరింగ్లో 261 రూపాయలు తగ్గించడంతో 3,26 లక్షలు నష్టపోయింది పరాగ్ మిల్క్ ఫుడ్స్. 20 కోట్ల నెయ్యి టెండర్లో ఏకంగా 9,59 లక్షలు నష్టపోయాయి ఆ రెండు సంస్థలు. ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకే కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్లు సమాచారం. నెయ్యిలో డాల్డాతో పాటు కొన్ని కల్తీ అవశేషాలు గుర్తించారు టీటీడీ అధికారులు. టీటీడీ అడిగిన రేటుకు నెయ్యిని సరఫరా చేయడంతో క్వాలిటీ చెక్ చేయకుండానే నెయ్యిని వాడినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్వాలిటీ చెక్ చేయకపోవడంతో కల్తీ చేసిన నెయ్యిని యథేచ్ఛగా సరఫరా చేశారు కాంట్రాక్టు సంస్థలు. తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం ఒక్కసారిగా భక్తుల్లో కలకలం రేపింది. మరోవైపు గతంలో సరఫరా అయిన నెయ్యిలో నాణ్యత లేదని తేల్చింది సురేందర్ రెడ్డి కమిటీ. నాణ్యత లేని నెయ్యి వల్లే లడ్డూలపై భక్తులు ఫిర్యాదు చేసినట్టుగా తెలిపింది. నాణ్యత లేని నెయ్యిని సరఫరా చేసిన వారిని బ్లాక్ లిస్టులో పెట్టింది. లడ్డు ప్రసాదంలో నాణ్యత పెంచేందుకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి చెందిన నందిని నెయ్యి కొనుగోలుకు టీటీడీ ఒప్పందం చేసుకుంది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ గతంలో 20 ఏళ్ల పాటు టీటీడీకి నెయ్యిని సరఫరా చేసిన చరిత్ర ఉంది. గత ప్రభుత్వంలో నిబంధనలు పాటించలేదని తెలుస్తోంది. నిత్యం తిరుమలలో భక్తులకు దాదాపు 3.5 లక్షల లడ్డును ప్రసాదంగా అందజేస్తుంది టీటీడీ. ఈ క్రమంలో లడ్డు పవిత్రతను కాపాడేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా అన్న ప్రసాదాల తయారీలో నాణ్యమైన నెయ్యిని వినియోగిస్తామని టీటీడీ ప్రకటించింది. మరోవైపు లడ్డులో కల్తీ నెయ్యి కలవడం చిన్న విషయం కాదంటున్నారు భక్తులు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులందరిపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి టీటీడీ ఏం చేయనుందో.